అశోకుడి రహస్య గ్రంథాలు పార్ట్ 3. అశోకుడి రాజభవనం కింద శతాబ్దాలుగా ఎవరికీ తెలియని ఒక రహస్య మార్గం ఉంది. యుద్ధం తర్వాత వచ్చిన పశ్చాత్తాపంతో అశోకుడు ఆ చీకటి దారిలో నెమ్మదిగా అడుగులు వేశాడు. గోడలపై చెక్కిన విచిత్ర చిహ్నాలు మరియు గాలి కూడా ఒకటే మాట చెప్పినట్టు అనిపించింది: జ్ఞానం తప్పు చేతుల్లో పడకూడదు. అతను చూసిన వినాశనాన్ని మరి ఎవరూ చూడకూడదని అర్థమైంది. అప్పుడు పుట్టినదే నవగ్రంథాల ఆలోచన. ఈ గ్రంథాలు సాధారణ పుస్తకాలు కావు. మానవ శరీర రహస్యాలు, మరణాన్ని మించిన వైద్య జ్ఞానం, భవిష్యత్తు ఆయుధాల జాబిల లాంటి శక్తి సిద్ధాంతాలు, ఇలాంటి ఎన్నో విషయాలు ఈ గ్రంథాల్లో ఉన్నాయి. కొన్ని ఒకచోట ఉంటే అది ఆభరణం కాదు, ప్రమాదం. అందుకే అశోకుడు నిర్ణయించుకున్నాడు, ఈ జ్ఞానాన్ని దాచాలి, రక్షించాలి. కానీ అసలు ప్రశ్న అప్పుడే మొదలైంది: వాటిని కాపాడేదెవరు? పార్ట్ 4లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.